గతంలో సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి ఉత్తర భారతదేశంలో హత్యలు జరిగితే అది ఎంత దుర్మార్గం, ఎంత అమానుషమని. కానీ మన రాష్ట్రంలో కూడా ప్రణయ హత్య నుంచి మొదలుకొని మధుకర హత్య నుంచి మొదలుకొని వీటన్నిటిలో హత్యలు జరిగినాయి. ఇలాంటి హత్యల పరంపర లేక హత్య సంస్కృతి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కూడా వచ్చింది, దక్షిణ భారతదేశం నుంచి భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. ఇలా రావటానికి పాలక వర్గాలు ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని హిందుత్వ శక్తుల యొక్క భావన లేక వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి తీరు వల్ల కానీ సాధారణ ప్రజలలో కూడా ఒక భయానక పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటారు? దీన్ని నిర్మూలించాలంటారు? ఇది మీరు అన్నట్టుగా కుల దురహంకార హత్యలు, పరువు హత్యలు అని అనకూడదు, మనం కుల దురహంకార హత్యలు అనాలి. అయితే ఇది మీరు అన్నట్టుగా ఉత్తర భారతదేశంలో మాత్రమే అప్పుడప్పుడు మనకు వార్తల్లో కనిపించేది. కానీ రాను రాను ఒక 7-8 ఇయర్స్ నుంచి అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, లేదా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా ఆ సంస్కృతి ఇక్కడ మన దగ్గర కూడా వచ్చేసింది. అది వస్తూనే మనం ఇప్పటి వరకు మా లెక్క ప్రకారం ఇప్పుడు దాదాపు 75 కేసుల వరకు కుల దురహంకార హత్యలు జరిగినాయి. దాడులు అయితే ఇంకా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఎస్, అయితే అవన్నీ కూడా కుల సంవత్సరాల్లో 8 ఇయర్స్ స్పాన్లోనే. ఇది ఈ 8 సంవత్సరాలలో ఆల్మోస్ట్ సంవత్సరానికి 10 హత్యలు జరుగుతున్నాయి. అంటే నెలకు హత్య జరుగుతూ ఉంది. అవును, అయితే వాటన్నిటినీ కుల దురహంకార హత్యలుగా గుర్తిస్తలేరు. ఎందుకంటే దానికి ఒక యంత్రాంగం లేదు. ఒక సాధారణ మామూలు హత్యలాగానే వీటిని కూడా పరిగణించేసి కనీసం ఈ సమస్యకు ప్రధాన కారణం మనం ఉత్తర భారతదేశంలో చూసినప్పుడు ఖాప్ పంచాయతీలు పెట్టేసి మేము ఎంత చెప్తే అంతే, ఆ పంచాయతీలు తీర్పు చెప్పినదే అంతిమ తీర్పుగా భావిస్తూ ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. దాన్ని బలపరుస్తూ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఆ సాంస్కృతిక దాడులు కావచ్చు, ఎంతవరకు వచ్చిందంటే మా అమ్మాయి ఇంకెవరు చేసుకోవడం, ఇంకో ఇంటికి పోవడానికి వీల్లేదు అంటే స్త్రీని ఒక ఆస్తిగా భావించడం అనేది ఇక్కడ ఒక ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది మనకు. స్త్రీ పర్టికులర్గా స్త్రీలనే ఒక ఆస్తి, మనకు ఒక ల్యాండో లేకుంటే మనకు ఒక స్కూటరో ఎట్లాగైతే మనం ఇది నాది, దీని మీద సర్వ హక్కులు నావే అని ఎట్లయితే భావిస్తామో అట్లాగే ఇది తరతరాలుగా వస్తున్నది. ఇది కొత్తేమి కాదు, కానీ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. అది స్త్రీలను మనము ఆస్తిగా భావించడం వల్ల వాళ్ళను మనం అన్ని రకాలుగా వాళ్ళ కోరికలు తీరుస్తాము. ఏది వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇప్పిస్తాము, ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో షర్ట్ కుట్టిస్తాము, చెప్పులు కొనిస్తాం. కానీ పెళ్లి విషయానికి వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా మేము చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన ఈరోజు సమాజంలో ఉంది. అందులో నుంచి ముందు మనం బయటపడాలి. అయితే ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వచ్చే వరకు ఈ కుల దురహంకార హత్యలు అయితే జరుగుతున్నాయో దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి. ప్రధానంగా దళితులను చంపుతున్నారనేది, అంటే దళితులు కొంచెం ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి దాడులు కూడా వాళ్ళ మీద ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది వాస్తవమే, కానీ పూర్తిగా దాన్ని ఆ రకంగా మనం విశ్లేషించలేము. అందులో ఒకే కుటుంబంలో ఈ మధ్య చూసాం మనం కుకట్పల్లిలో ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, కానీ తనకిష్టమైన వాడిని చేసుకోలేదు కాబట్టి పెళ్ళైన 1 ఇయర్ తర్వాత కూడా పిలిపించి కుట్ర పని మరీ చంపేశారు. అట్లాగే 2 అప్పర్ క్యాస్ట్లే ఉన్నాయి, 2 కూడా అప్పర్ క్యాస్ట్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. దళితులు అటు అప్పర్ క్యాస్ట్ ఉండతో పాటుగా ఒకే కులంలో లేదా ఇద్దరు బీసీలు అయినా కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఏంటంటే మన మైండ్ సెట్లో మార్పు రావాలి. ఆడపిల్లల యొక్క వాళ్ళను హక్కులతో పాటు వాళ్ళ బాధ్యతతో పాటు వాళ్ళను మనము గుర్తించాలి. అట్లా గుర్తించినప్పుడు మాత్రమే ఆడపిల్లలను మగపిల్లలను వేరుగా చూసినంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ఎడ్యుకేట్ కావాలి, సమాజం చాలా ఎడ్యుకేట్ కావాలి. ఆడపిల్లలను చైతన్యవంతం చేయాలి. వాళ్ళను ఒక ఆస్తిలా భావించకుండా వాళ్లకు చదువులు ఆపేస్తున్నారు. మధ్యలో చదువులు ఆపేసి ఆ ఖర్చులను పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి, ఈ రకమైన ఆలోచనలతో ఉండి వాళ్ళ చదువును ఆపేస్తున్నారు. వాళ్ళని బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతున్నారు. అటువంటి భావన కాకుండా వాళ్ళని కూడా సమానంగా చదివించండి. కట్నాలు కాదు మీరు ఇవ్వాల్సింది, ఆస్తులను పంచండి. ఆడపిల్లలను కానీ మగపిల్లను కానీ ఇద్దరిని సమానమైన అవకాశాలు కల్పించండి, సమానమైన వాటాలు ఇవ్వండి. అప్పుడు మాత్రమే ఈ జెండర్ డిస్క్రిమినేట్ అనేది పోయి ఒక మంచి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.